ప్రేక్షకులకు శుభోదయం. సిటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పట్టణాభివృద్ధి సంస్కరణల పాలనపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. 193,000 ఇళ్లను నిర్మించాలని నిర్ణయం. వైఎస్ఆర్ పార్టీ నేర చరిత్రకు కేర్ ఆఫ్ అడ్రస్. తమ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని ఎరపతినేని హెచ్చరిక. నో టొబాకో డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు. పొగాకును నిషేధించి ఆరోగ్యంగా ఉండాలన్న వైద్యులు. రుణాల రికవరీలకు చర్యలు తీసుకోండి. బ్యాంకర్లకు సూచించిన లీడ్ బ్యాంక్ మేనేజర్ సుదర్శన్ రావు. పట్టణాభివృద్ధి సంస్కరణల పాలసీపై విజయవాడలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. పట్టణాభివృద్ధి సంస్కరణల పాలసీపై విజయవాడలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రులు యనమల, నారాయణ, అచ్చెన్నాయుడు, పితానీలు పాల్గొన్నారు. అర్బన్ డెవలప్మెంట్ కింద గృహాల నిర్మాణానికి అధునాతన టెక్నాలజీని వినియోగించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 15 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 193,000 ఇళ్లను నిర్మించేట్లు చెప్పారు. వచ్చే సంక్రాంతికి 10% ఇళ్లలో గృహప్రవేశం జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నారాయణ వివరించారు. మా ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటంటే పొంగల్కి కనీసం 10% హౌసెస్లో అలాట్ చేయాలా, గృహప్రవేశం చేయించాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో చేయడం జరుగుతుంది. వాక్ టు వర్క్ అంటే ఇల్లు, హౌసు, తర్వాత వచ్చి వర్క్ చేసే ప్లేసు, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ నియర్ బైగా ఉండటమే యాక్చువల్గా ఎకనామిక్ సిటీస్ యొక్క కాన్సెప్ట్. ఈరోజు వివిధ దేశాల్లో తీసుకుంటే, చైనాలో తీసుకుంటే ఈ యొక్క ఎకనామిక్ సిటీస్ చాలా వచ్చినాయి. డెవలప్ అయిన ప్రతి కంట్రీలోనూ ఎకనామిక్ సిటీస్ అంటే ఒక ఇండస్ట్రీ డెవలప్ అయితే ఆ ఇండస్ట్రీ చుట్టూ ఆ ఇండస్ట్రీలో పనిచేసే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ హౌసెస్, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ హాస్పిటల్స్, స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయటమే ఈ ఎకనామిక్ సిటీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. రేపు జరగనున్న నవనిర్మాణ దీక్షను అందరూ విజయవంతం చేయాలని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సూచించారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష వైసీపీ నేతలు సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైజాగ్లో జరిగిన మహానాడును, ముఖ్యమంత్రి పరిపాలనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక విపక్ష నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన చెప్పారు. అరండల్పేట రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలంతా ఆలీబాబా 40 దొంగల ముఠా అని ఆయన ధ్వజమెత్తారు. ఆలీబాబా 40 దొంగలు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఆలీబాబా, ఈ 40 దొంగలు వీళ్ళంతా మిగతా నాయకులంతా. పాపం ఇప్పుడు ఆలీబాబా గారేమో న్యూజిలాండ్ వెళ్ళారు విహారయాత్రలకి. 40 దొంగలేమో ఇక్కడుండి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ మీద, నాయకుల మీద. మాట్లాడే ముందు మన స్థాయి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన చరిత్ర ఏంటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే బొత్స సత్యనారాయణ ఎన్ని ఆరోపణలో కూరుకుపోయాడో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు. ఓక్స్ వ్యాగన్ దగ్గర నుంచి, లిక్కర్ కేసుల దగ్గర నుంచి, ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి పుంకాలుగా ఆ రోజు పత్రికల్లో కూడా రావటం. అదేవిధంగా నేర చరిత్ర కలిగిన నేతలు రాజకీయాల్లో రాణించలేరని ఎరపతినేని అన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. మంత్రి లోకేష్పై విమర్శలు చేయడం మానాలన్నారు. జూన్ 2వ తేదీన జరిగే నవనిర్మాణ దీక్షను అందరూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఎరపతినేని కోరారు. క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాణించలేదు. మీరు తాత్కాలికంగా మనస్తత్వం పెట్టుకొని, క్రిమినల్ మనస్తత్వం పెట్టుకొని మీరేదో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి, ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలో, లోకేష్ గారి మీద బురదలాలంటే అది జరిగే పని కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలా. ముఖ్యమంత్రి గారి మీద కానీ, లోకేష్ గారి మీద మీరు మాట్లాడితే మిమ్మల్ని ఉతికి ఆరేస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరేదో వీళ్ళు మేము మాట్లాడితే ఇష్టారాజ్యంగా వీళ్ళు ఏదో మాట్లాడరు తెలుగుదేశం అని అనుకున్నారు. మీకన్నా ఎక్కువ మాట్లాడతాం. మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే గతంలో అంబటి రాంబాబు కూడా చెప్పాం,
అధికారం లేనప్పుడే చెప్పాం, ఇష్టారాజ్యంగా మాట్లాడితే బట్టలు పడతాయని చెప్పాం. నోరు అదుపులో పెట్టుకో, ఇప్పుడు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఇవన్నీ కూడా మనం ఈ నవనిర్మాణ దీక్షలను కూడా చేపడతా ఉన్నాం. దీంట్లో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధిలో సంకల్పం చేయడంలో ముఖ్యమంత్రి గారికి మద్దతుగా రాష్ట్రం అంతా ఏకత్రాటి మీద నిలబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిర్చి యార్డులో విశిష్ట సేవలు విధులు నిర్వహించిన ఉద్యోగులు, రైతులు, కూలీలకు ఎన్టీఆర్ అవార్డులు ప్రదానం చేశారు. యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పుల్లారావు హాజరయ్యారు. మిర్చి యార్డులో మిర్చి రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి పుల్లారావు అన్నారు. మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ్ సుబ్బారావుతో కలిసి అవార్డు గ్రహీతలు సాంబయ్య, హనుమంతరావు, ఉమాదేవి తదితరులను అభినందించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ యార్డుకు ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీగా నామకరణం చేయడం హర్షదాయకమన్నారు. జూన్ 30 వరకు 1500 రూపాయల రాయితీ కొనుగోలు సాగిస్తామన్నారు. రైతుల పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తామని పుల్లారావు వివరించారు. రైతుల దగ్గర ఉన్న నిల్వలు దృష్టిలో పెట్టుకుని కొంత సమయాన్ని కూడా జూన్ 30కి ఒక అంచనాకు వచ్చి, జూన్ 30 వరకు కదా మనం డిక్లేర్ చేసింది, అంచనాకు వచ్చి ఆ తర్వాత ఒక అసెస్మెంట్ చేసి కొన్ని రోజులు పొడిగించేటువంటి ప్రయత్నం కూడా చేయటం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు సుబ్బారావు గారి ప్రతిపాదనలు ఏంటంటే గవర్నమెంట్ జీవో రావాలి, దాన్ని ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు కూడా ప్రోత్సహించేటువంటి దానికి బాగుంటుంది. తప్పకుండా సుబ్బారావు గారి ఆలోచన కానీ ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నామకరణం చేసినందుకు ఇది ఒక ఇన్స్పిరేషన్. ఈ యార్డు అభివృద్ధికి కానీ ఇంకా ఇతర మీకు ఉన్నటువంటి స్వేచ్ఛగా, నిర్భయంగా, నిజాయితీగా కొన్ని సూచనలు ఇవ్వండి. మాలో కూడా లోపాలు ఉంటాయి, మా లోపాలను కూడా మీరు చెప్పండి. ఈ విధంగా అయితే బాగుంటుందండి, ఈ విధంగా చేస్తే బాగుంటుందని మీరు ఒక నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా. వ్యసనం ఏదైనా మనిషి ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. అన్ని వ్యసనాలలో ప్రమాదకరమైనది పొగాకు నమలటం, కాల్చి పీల్చటం. ఏ విధంగా పొగాకును వాడినా అది హానికరమే. ధూమపానం చేసేవారికన్నా వారి పక్కనున్న వారికే ఎక్కువ నష్టం కలుగుతుంది. నో టొబాకో డే అంటే ఆ ఒక్కరోజు వాడకుండా ఉండాలని కాదు, ఇక వాడకుండా ఆ రోజు ప్రమాణం చేయటమే. పొగాకు వాడకాన్ని నిషేధిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, అందరినీ ఆనందంగా ఉంచుదాం. గుంటూరు మండల పరిషత్ కార్యాలయంలో బ్యాంకర్ల ప్రాంతీయ సమావేశం జరిగింది. లీడ్ బ్యాంక్ మేనేజర్తో పాటు వివిధ బ్యాంకుల అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు. లబ్ధిదారుల రుణ బకాయిలను 100% రికవరీ దిశగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ సుదర్శన్ రావు, ఆంధ్ర బ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సుధాకర్ రావు కోరారు. వివిధ బ్యాంకుల మేనేజర్లు, సంక్షేమ అధికారులతో కలిసి మండల కార్యాలయంలో జరిగిన బ్యాంకర్ల ప్రాంతీయ సమావేశంలో వారు మాట్లాడారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రుణ బకాయిలను యుద్ధ ప్రాతిపదికన రికవరీ చేయాలన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులందరికీ రుణాలు అందించాలని కోరారు. అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమ యాత్ర సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, అశేష అభిమానుల కన్నీటి నడుమ సాగింది. దాసరి పార్థివ దేహాన్ని మొయినాబాద్ ఫామ్ హౌస్కు చేర్చి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. ప్రాంతీయ చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహామనిషి ఇక సెలవంటూ జ్ఞాపకాలను మిగిల్చి అనంత వాయువులలో కలిసిపోయారు.
వెలగపూడి సచివాలయంలో ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నట్లు సమాచారం. ఉదయం 10:30 గంటలకు మంత్రులు సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణం, పలు సంస్థలతో ఒప్పందాలు తదితర సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. చిన్నతనం నుంచే పొగ తాగటం వల్ల పిన్న వయస్సులోనే అనేక రోగాలతో ప్రాణాలు కోల్పోతున్నారని డిఎంఎన్హెచ్ఓ శ్యామల అన్నారు. నో టొబాకో డే సందర్భంగా ఆమె డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పొగ త్రాగడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని డిఎంఎన్హెచ్ఓ శ్యామల అన్నారు. జీవన ప్రమాణాల్లో వస్తున్న మార్పుల కారణంగా చిన్నతనం నుంచే పొగ తాగడం నేటి సమాజంలో చాలామంది అలవర్చుకున్నారని చెప్పారు. దీనివల్ల తక్కువ వయసులోనే అనేక రోగాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ శ్యామల మీడియాతో మాట్లాడారు. So 35% of the youth when consuming tobacco and other health hazards like stroke, heart attacks, lung diseases, ఇప్పుడు మనం చాలామంది అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్కి వాటికి కూడా గురై చనిపోతున్న వాళ్ళు, అదర్ క్యాన్సర్ రావటాలు, ఇవన్నీ కూడా ఎక్సెసివ్ స్మోకింగ్. కొంతమంది ఎక్కువ ఎక్సెసివ్ కాకపోయినా కొంచెం స్మోక్ చేసినా కూడా వాళ్ళలో వేరే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి దీనికి పొల్యూషన్ యాడ్ అవుతుంది. పొల్యూషన్ యాడ్ అయ్యి, స్మోకింగ్ యాడ్ అయ్యి లంగ్స్ పాడై వాటిలో ట్యూబర్కులోసిస్ కూడా రావడం జరుగుతుంది. సో పిల్లలు ఆర్థికంగా కానీ హెల్త్ హజార్డ్లో కానీ రెండు రకాలుగా ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ రావడం, సో చదువుకోలేకపోవడం, దానివల్ల డెవలప్మెంట్ ఆగిపోవడం. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజు నాయుడు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సూపరింటెండెంట్ను ఘనంగా సత్కరించారు. ఉద్యోగ విరమణ చేస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడును సన్మానించారు. క్యాన్సర్ వార్డ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఘనత డాక్టర్ రాజు నాయుడుకే దక్కిందని అన్నారు. వాయిస్ కార్యక్రమంలో హెచ్డిఎస్ సభ్యులు డాక్టర్ బాబురావు, డాక్టర్ గడ్డిపాటి బాబురావు, డాక్టర్ ఎన్ సుజాత పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి ఒక మంచి డాక్టర్గా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా రాజునాయుడు గారు ఇక్కడ కృషి చేశారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఇంకా కొంతకాలం కనుక అవకాశం ఉంటే ఈ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగేవి. అయినా కూడా ప్రతి ఎంప్లాయీకి కూడా రిటైర్మెంట్ అనేది కంపల్సరీ. కాబట్టి రాజునాయుడు గారు ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున మరి మేమందరం కూడా లక్ష్మీపురం సప్తవర్ణ షోరూం 2వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో ఇప్పటి వరకు 25 మంది కస్టమర్లు గోల్డ్ కాయిన్లు కైవసం చేసుకున్నారు. రాజధాని స్థాయి ప్రమాణాలతో కూడిన సప్తవర్ణ వస్త్ర ఉత్పత్తులను కస్టమర్లంతా సద్వినియోగం చేసుకోవాలని సప్తవర్ణ షోరూం నిర్వాహకులు కొప్రావూరు బాబురావు, రమేష్ పిలుపునిచ్చారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని షోరూంలో బుధవారం 2వ వార్షికోత్సవం జరిగింది. గంటకి లక్కీ డ్రా తీసి కస్టమర్లకు గోల్డ్ కాయిన్స్ అందించారు. వినూత్న వస్త్ర ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబురావు, రమేష్ మాట్లాడారు. సప్తవర్ణ వస్త్ర ఉత్పత్తులను నవ్యాంధ్ర వాసులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరి ఈ రోజున ఈ 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క గంటకి ఒక గోల్డ్ కాయిన్ మరి ఇవ్వడం జరిగింది. మరి అలానే కూడా మరి ఇంకా ఎన్నెన్నో కూడా ఆఫర్స్తో ఈ 2వ వార్షికోత్సవం సందర్భంగా మా ఖాతాదారులందరికీ కూడా ఈ అవకాశాన్ని మేము ఈ 2 రోజుల నుంచి కూడా కల్పిస్తున్నాం. కస్టమర్ సపోర్ట్తో, కస్టమర్స్ అభినందనలతో 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా కస్టమర్కి ఎన్నో రకాల ఆఫర్లు ఇస్తున్నాము. అప్ టు 100% డిస్కౌంట్. మీ డిస్కౌంట్ మీ చేతుల్లో ఉన్నట్టు. మీరు షాపింగ్ చేసిన తర్వాత కూపన్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఎంత డిస్కౌంట్ వస్తుందో అంత డిస్కౌంట్ ఇస్తున్నాం. ప్రతి గంటకి గోల్డ్ కాయిన్ ఇస్తున్నాం. అట్లా 3 రోజుల నుంచి అలా తీస్తున్నాం. ప్రతిరోజు ఒక 8 గోల్డ్ కాయిన్స్, 25 మందికి ఇప్పటికి గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేసామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని బట్టలు చాలా క్వాలిటీగా ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి. రీజనబుల్ ప్రైస్, మంచిగా
ధరలు బాగానే నీట్గా సరే మోడల్స్ బాగుంటున్నాయి. ఏటి అగ్రహారం సిమ్స్ మై స్కూల్లో నెల రోజుల పాటు సాగిన సమ్మర్ క్యాంపు ముగిసింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలను బహుకరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని సిమ్స్ మై స్కూల్ డైరెక్టర్ భరత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పారు. సిమ్స్ స్కూల్లో జరిగిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చక్కటి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. నూతన రాజధాని నిర్మాణంలో సిమ్స్ మై స్కూల్ తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఎటువంటి ఛార్జ్ చేయకుండా ₹1 వీళ్ళ తీసుకోకుండా నిర్వహించిన స్కూల్ ఏదైనా ఉందంటే అది సిమ్స్ మై స్కూల్. బేసిక్గా మేము స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండబట్టి పిల్లలు చదువుతో పాటు వ్యాయామం కూడా ఉండాలా, ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటే ఇంకా చదువు బాగా వస్తుందనే ఉద్దేశంతో సిమ్స్ మై స్కూల్ స్పోర్ట్స్కి కూడా చదువుకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుందో స్పోర్ట్స్కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి అంతే ప్రిఫరెన్స్ ఇస్తుందని తెలియజేయడానికి ఉచిత సమ్మర్ క్యాంప్ గత 4 సంవత్సరాలుగా మేము నిర్వహించడం జరుగుతుంది. అది ఈ ఏడాది మేము ఊహించిన దానికన్నా అనూహ్యమైన స్పందన వచ్చింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా క్రిస్టియన్ మైనార్టీలకు క్యాబ్లను అందించేందుకు అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగింది. దీనికోసం ముందుగానే ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి జిల్లాలో 50 మంది లబ్ధిదారులకు రుణ పద్ధతిలో కార్లను అందించే కార్యక్రమానికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికి నెలకు ₹10,000 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా దీనిని చేపట్టినట్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ తెలిపారు. ఎక్కడా కూడా నిరుద్యోగ మైనారిటీ యువత ఇబ్బంది కలగకూడదు. వారి పాదాల దగ్గరికి మనం స్కీమ్ని తీసుకువెళ్ళాలి. తద్వారా వారు లబ్ధి పొందేలా చూడాలనేదే పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. పొగాకు ఉత్పత్తుల వినియోగం, ఆరోగ్య సమస్యలపై బ్రాడీపేట SHO కార్యాలయంలో శాస్త్రీయ అవగాహన కార్యక్రమం జరిగింది. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిగరెట్, గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వ్యక్తిలోని అన్ని అవయవాలను దెబ్బతీసి ప్రాణాలను హరిస్తుందని డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ సేవకుమార్ అన్నారు. బ్రాడీపేట SHO కార్యాలయంలో విద్యార్థులకు, ప్రజలకు పొగాకు ఉత్పత్తుల దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. సిగరెట్, గుట్కాల వంటి వ్యసనాలతో ఆరోగ్యం క్షీణించి తోటి వారికి సైతం అనారోగ్య పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ముఖ్యంగా క్యాన్సర్, పక్షవాతం, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందనే విషయాన్ని అందరూ గమనించాలని డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ సేవాకుమార్ కోరారు. పొగాకు ఏముందిలే, 1-2 సిగరెట్లు తాగితే ఏముందిలే అని పొరవాళ్ళు మొదలెట్టడం, దానికి ఆకర్షితులై తర్వాత విపరీతంగా తాగటం, బానిసలు అవ్వటం జరుగుతున్నది. ఈ పొగ తాగటం వల్ల చాలామంది అనుకుంటారు కేవలం ఊపిరితిత్తు జబ్బులే ఉంటాయి, ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తుందని. కానీ తలపై నుంచి కాలివేళ్ల దాకా శరీరం మొత్తం ఈ సిగరెట్ తాగటం వల్ల అఫెక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కార్మిక సంఘాలు ఆందోళన బాటను చేపట్టాయి. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 151ని అమలు చేయాలని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ద గుంటూరు మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికులకు PF, ESI వంటి సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జీతాల పెంపుదలకు నోచుకోలేదు. దీన్ని తక్షణం సరిదిద్దాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గత అక్టోబర్ 25వ తారీఖున ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. పర్మనెంట్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేసేటువంటి దినసరి, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం కార్మికులందరికీ కూడా సమాన జీతం అమలు చేయమని చెప్పింది. దాన్ని ఈరోజుకి మున్సిపల్ కార్మికులకు అమలు చేయలేదు. విద్యా హక్కు చట్ట సక్రమ అమలు కోరుతూ జూన్ 3న బ్రాడీపేట SHO కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు నవ్యాంధ్ర జేఏసీ తెలిపింది. అరండలపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ అధ్యక్షులు అయ్యస్వామి మాట్లాడారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలో 25% సీట్లు పేదలకు కేటాయించాలన్నారు. అయితే చట్టం అమలు కావడం లేదని, ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు అయ్యస్వామి తెలిపారు. ఈ రోజున కార్పొరేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ ఉన్నాయి. ఈ రోజున ప్రధానంగా ఈ విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని జూన్ 3వ తేదీన అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రాడ్పేటలోని SHO కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా కోరుతూ జూన్ 4న ఆంధ్ర ముస్లిం కళాశాల ఆవరణలో జరిగే భరోసా సభను జయప్రదం చేయాలని AICC SC సెల్ చైర్మన్ కొప్పుల రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు రూపొందించిన పోస్టర్ను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విడుదల చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం సాగే భరోసా సభను రాష్ట్రంలోని యావత్ యువత జయప్రదం చేయాలని కొప్పుల రాజు కోరారు. కాంగ్రెస్ నేతలు కనుమూరి బాపిరాజు, మక్కెన మల్లికార్జునరావు, మస్తాన్ వలి, మల్లిక, రోహిత్ తదితరులతో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమం కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అన్ని రాజకీయ పార్టీల తరపున ఆంధ్రప్రదేశ్ యువతకి మేము సందేశం ఇస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఏమినేని దుర్గారావు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పలువురు దుర్గారావును ఘనంగా సత్కరించారు. గ్రంథాలయాల అభివృద్ధికి దుర్గారావు ఎంతో తోడ్పడ్డారని గ్రంథాలయాల శాఖ విశ్రాంత సంచాలకులు జీవి సుబ్బారావు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి దుర్గారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయాభినందన సభ జరిగింది. గ్రంథాలయాల అభివృద్ధికి దుర్గారావు ఎంతో తోడ్పడ్డారని గ్రంథాలయ శాఖ విశ్రాంత సంచాలకులు జీవి సుబ్బారావు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి దుర్గారావు ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ జరిగింది. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. మొత్తం డిపార్ట్మెంట్ సమస్యలన్నింటినీ కూడా విశ్లేషణ చేసుకొని మీరందరూ కూడా దానికి తగిన సొల్యూషన్స్ ఏర్పాటు చేసుకుని సొల్యూషన్స్ ఆలోచించి వాటిని కలిసికట్టుగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితి అనేటువంటిది తొలగిపోతుంది. మంచి గ్రంథాలయాలన్నీ కూడా అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది. సో మరొకసారి ఈరోజు పదవి విరమణ చేసుకుంటే దుర్గారావు గారికి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి, గ్రంథాలయాల శాఖ సంచాలకులు పి పార్వతి తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యాన్ని నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగిసింది. ఈ సందర్భంగా సమ్మర్ క్యాంపు విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొని విన్నర్స్కు ప్రైజులు అందించారు. జిల్లా మహిళా ప్రాంగణంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ డ్రైవర్ శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హర్నాథ్ మూర్తితో పాటు డ్రైవర్స్ అసోసియేషన్ నేతలు గురవయ్య, బాబు, ఎన్జీఓ నేత సుకుమార్ హాజరయ్యారు. శ్రీనివాసరావు దంపతులను నిలువెత్తు పూలమాలతో సత్కరించారు. భావి జీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. డ్రైవర్ల అసోసియేషన్ తరఫున, డిపార్ట్మెంట్ తరఫున సన్మాన కార్యక్రమం చేశాము. వారు మంచి డిపార్ట్మెంట్కి సేవలు చేశారు. డ్రైవర్గా మంచి గుడ్విల్ సంపాదించుకున్నారు. అధికారులు, నా తోటి మిత్రులు అందరూ కూడా మాకెంతో సహకారంతో మాకు అన్ని విధాలా ఇచ్చేసేవాళ్ళు. డిపార్ట్మెంట్లో ఆ విధంగా మంచి పేరు తెచ్చుకొని ఇవాళ పదవీ విరమణ చేస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. మా ఆఫీస్లో మా ఆఫీసర్ గారే మాకైతే, మా మూర్తి గారు కూడా మాకు, ఆయన పెద్ద ఆఫీసర్ గారు, కావాల్సినటువంటి బిల్స్ ఏమైనా రావాల్సి ఉన్నా చేయాల్సి ఉన్నా చక్కగా చెప్పేవాళ్ళు.
ఆ విధంగా ఆయన డైరెక్షన్లో మేము అన్నీ చేసుకొని ముందుకెళ్తూ ఇవాళ పదవీ విరమణ చేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉన్నందుకు. ఇటీవల కాలంలో అపార్ట్మెంట్ వాచ్మెన్లపై దాడులు పెరిగిపోయాయని గుంటూరు జిల్లా అపార్ట్మెంట్ వాచ్మెన్ వర్కర్స్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దాడులను నిరసిస్తూ జూన్ 5వ తేదీన కలెక్టరేట్ నుండి జెడ్పీ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు యూనియన్ నేత నికల్సన్ తెలిపారు. చాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న వాచ్మెన్లపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. 5వ తేదీన జరిగే ఆందోళనలో వాచ్మెన్లందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అపార్ట్మెంట్ను కాపాడుకొని పనిచేస్తుంటే అటువంటి వారిపై దాడులు ప్రారంభమైనాయి. మే నెలలోనే 4 వాచ్మెన్లపై దాడి చేసి కొట్టడం జరిగింది. ఈ దాడును అరికట్టాలంటే రేపు 5వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్లో మెమరాండం ఇవ్వాలని, అలాగే డిఎస్పీకి కూడా మెమరాండం ఇవ్వాలని అనుకోవడం జరిగింది. సీఎం చంద్రబాబు విజయవాడలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. విదేశీ విద్యా దీవెన, జ్ఞానభూమి పథకాలకు ఎంపికైన విద్యార్థులకు అర్హతా పత్రాలను అందజేశారు. ఎంపికైన కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు 10 లక్షల నగదు, విమాన టిక్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్క ఆనందబాబు, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.